ఈ వీడియోలో చెప్పేది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ తప్ప వేరే రకంగా ఏమి కాదు. సో 2 మూవీస్ కూడా చూడడం జరిగింది లాస్ట్ 24 అవర్స్‌లో. 'జననాయకుడు' విషయానికొచ్చేసరికి విజయ్, ముఖ్యమంత్రి విజయ్ యొక్క ఆఖరి మూవీ అవ్వడంతో తమిళనాడు మొత్తం ఊగిపోతుంది ఈ సినిమా కోసం. తెలుగునాట కూడా విజయ్ ఫ్యాన్స్ ఉన్నారు గట్టిగానే. 'లియో' సినిమా రిలీజ్ అప్పుడు చూసా బ్రహ్మాండంగా ఉన్నారు. ఆఫ్‌కోర్స్ లోకేష్ కనగరాజ్ ఫ్యాన్స్ కూడా అయ్యుండొచ్చు నాలాగా. సో విజయ్ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు ఇక్కడ కూడా ఈ మూవీకి. అయితే కాంటెంట్ వైజ్ చూస్తే గనక విజయ్ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, సినిమాలో కొన్ని చోట్ల డాన్సెస్ చాలా బాగా చేశాడు అవి కావచ్చు, ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ పాజిటివ్స్ ఈ 'జననాయకుడు' మూవీకి. ఇప్పుడు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇట్లాంటి సీన్స్ చాలా బాగున్నాయి, బాగా వర్కౌట్ అయినాయి. అట్లాంటి ఎంకరేజ్ కూడా చేయాలి, పెద్ద హీరోలు ఇట్లాంటివి చేయడం మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ నెగిటివ్స్ విషయానికి వచ్చేసరికి విలన్ క్యారెక్టర్ని సరిగ్గా రాసుకోలేదు. స్క్రిప్ట్ దశలోనే విలన్ క్యారెక్టర్ని చాలా చిరాగ్గా తీసాడు. అండ్ సినిమాలో చాలా క్రింజ్ సీన్లు ఉన్నాయి. ఒక మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని, ఇప్పుడు 'భగవంత్ కేసరి' అనేది ఒక మంచి సినిమా, పెద్దగా కమర్షియల్గా బ్రేక్ ఈవెన్ అవ్వకపోయినా కూడా ఒక మంచి కమర్షియల్ సినిమా తీశాడు అనిల్ రావిపూడి బాలకృష్ణ హీరోగా. కొంత మార్జినల్ వరకు వచ్చి హిట్ అయినట్టు ఉంది తప్ప ఓ సూపర్ డూపర్ హిట్ ఏం అవ్వలేదు. బట్ స్టిల్ సినిమా నచ్చింది చాలామందికి. సో ఆ లెవెల్లో కూడా తీయలేకపోయాడు ఏంటి వినోద్ అనిపించింది. వినోద్ అంటే 'వలిమయి' అండ్ 'నీలకంఠ పార్వై' మూవీ తీసిన ఆయన, పింక్ రీమేకర్ 'నీలకంఠ పార్వై', మనం వకీల్ సాబ్ తీశారు మన దగ్గర. సో అవన్నీ తీసినటువంటి ఆయన తీయదగ్గ సినిమా, బాగా తీయొచ్చు తీయాలనుకుంటే. మరి విజయ్ యొక్క డేట్స్ ఏమైనా సెట్ కాలేదా ఏంటి, స్క్రిప్ట్ విషయంలో ఏమైనా దెబ్బతిన్నారో తెలియదు కానీ బోరింగ్ అనిపిస్తుంది సినిమా. అల్టిమేట్గా బయటకు వచ్చేసరికి బోరింగ్తో పాటు కొన్ని చోట్ల టూ మచ్ క్రింజ్ చూసి రాడ్ ఫీలింగ్లు వస్తాయి. అది 'జననాయకుడు' వరకు. 'చెన్నై లవ్ స్టోరీ' విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగా బ్లెండ్ చేశారు, మంచి సెటప్ వేసుకున్నారు. హీరోయిన్ల కెమిస్ట్రీ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ మాత్రం చాలా డీలాగా, ఓవర్ డ్రమాటిక్గా, మెలో డ్రమాటిక్, బాగా ఓవర్ ఎగ్జాగరేటెడ్గా, అబ్బా ఈ లెవెల్లో ఉంటుందా నాయన అనే ఒక ఫీలింగ్ని క్రియేట్ చేసి చాలా తలకాయ నొప్పి క్రియేట్ చేశారు సెకండ్ హాఫ్లో. సో రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం విజయ్ అంటే ఇష్టం నాకు. అంటే బేసిక్గా 2 సినిమాలు అసలు థియేటర్కి వెళ్ళొద్దని చెప్తాను నేనైతే. ఈ రెండింటి కోసం 'జననాయకుడు' అయితే ఓటీటీ కూడా స్కిప్ చేయొచ్చు. ఈ 'చెన్నై లవ్ స్టోరీ' మేబీ ఓటీటీలో ట్రై చేయొచ్చు బోర్ కొడితే తప్ప. రెండింటిని అసలు థియేటర్కి అయితే కంప్లీట్ స్కిప్ చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు. లేదు నాకు థియేటర్కి వెళ్ళాల్సింది, ఏదో సినిమా చూడాల్సింది అంటే మాత్రం ఫైట్లు, డ్యాన్సులు, ఒక హీరోయిక్ చరిష్మా ఇట్లాంటివి చూడాలనుకునే వాళ్ళు హ్యాపీగా 'జననాయకుడికి' వెళ్ళిపోవచ్చు. బట్ స్టిల్ చెప్తున్నాగా థియేటర్కల్ అయితే రికమెండెడ్ కాదు అసలు అది. చెన్నై లవ్ స్టోరీ సిస్టమ్ నాకు మెలో డ్రమాటిక్ ఇష్టము, ఎమోషనల్ కనెక్టే లేదు సినిమాలో. బట్ స్టిల్ ఎమోషన్స్ ఎట్లా కూడా బిల్డ్ చేసుకుంటా నేను చూస్తాను అనుకున్న వాళ్ళు 'చెన్నై లవ్ స్టోరీకి' వెళ్ళొచ్చు. మూవీస్ని బేసిక్గా ఇష్టపడే వాళ్ళు మాత్రం వెళ్ళి ఎగ్గబడి చూసేటువంటి సినిమాలు అయితే 2 కాదు. సో చెప్తున్నాగా నాకు ఒక మంచి కమర్షియల్ సినిమా చూడాలి, హీరో హంగులు, హడావిడి, హీరోయిన్, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అనుకున్న వాళ్ళు హ్యాపీగా 'జననాయకుడికి' వెళ్ళొచ్చు. అది కూడా బోర్ కొడుతుంది ఏదో సినిమాకి వెళ్ళాలనుకుంటే. లేదు లవ్ స్టోరీ సిస్టమ్ నాకు అనుకున్న వాళ్ళు 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ చూడొచ్చు. కంపారిటివ్లీ రెండిట్లో కంపారిటివ్గా చూసుకుని ఒకటే ఆప్షన్ నాకు, నేను ఇట్లా స్పెసిఫిక్ జానర్స్తో నాకేమీ ఇష్టం లేదు తప్ప ఓవరాల్గా చెప్పండి అంటే మాత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేనైతే రికమెండ్ చేస్తాను. ఉన్న దాంట్లో ఉన్న 2 బ్యాడ్లో కొంచెం బెటర్ ఉన్న మూవీ అయితే 'చెన్నై లవ్ స్టోరీ' అనిపించింది.